నమస్తే అందరికీ, నేను మీ మధుకిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోటో మ్యాట్స్. ఈరోజు నేను చేస్తున్న రివ్యూ ఓనర్షిప్ రివ్యూ. ఇది రెనో కైగర్ది. దీని ఓనర్ నేనే. ఇప్పటికీ 34,000 కిలోమీటర్ నడిపించాను. సెప్టెంబర్ 30 వస్తే ఈ కార్ కొని 3 years కంప్లీట్ అయిపోతుంది. సో నేను మీకు దీని గురించి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతానని చెప్పి నమ్మకం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ రెనో కైగర్ది ఫేస్ లిఫ్ట్ కూడా మార్కెట్లో వచ్చేసింది. అది కొనే ముందు మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే దీని సర్వీస్ కాస్ట్ ఎంత అవుతుంది, దాని తర్వాత ఇందులో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అన్నీ నేను మీకు ప్రాపర్గా చెప్పబోతున్నా. ఇప్పటికి నేను సర్వీస్ సెంటర్కి 4 times వెళ్ళా. అంటే ఒక ఫ్రీ విజిట్, ఆ తర్వాత పెయిడ్ విజిట్లు అన్నీ కలిపేసి నేను ఇంతవరకు సర్వీస్ సెంటర్లో ఎంత ఖర్చు పెట్టానో, వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది, అండ్ సర్వీస్ కాస్ట్ ఎంత అవుతుంది ఈ 1 liter టర్బో కార్కి అనే అన్ని విషయాలు నేను మీకు డీటెయిల్గా చెప్పబోతున్నా. బీయింగ్ ఏ ఆటోమోటివ్ రివ్యూయర్, నేను ఈ కార్ని తీసుకున్నా. మీకు తెలిసిందే మార్కెట్లో దీని సేల్స్ తక్కువనే, బట్ స్టిల్ నేను ఎందుకు తీసుకున్నా అన్ని విషయాలు నేను మీకు ప్రాపర్గా ఈ వీడియోలో చెప్పబోతున్నా. దాంతోపాటు కొన్ని టిప్స్ కూడా చెప్తా. వీడియో మాత్రం ఎండ్ వరకు చూస్తుండండి. కార్ కొంటున్నప్పుడు కొన్ని విషయాలు మన మైండ్లో పెట్టుకోవాలి. అది ఏంటంటే సర్వీస్ అవైలబిలిటీ. మీకు తెలిసిందే, ప్రతి 10,000 కిలోమీటర్కి మనం కార్ సర్వీస్ సెంటర్ తీసుకెళ్తాం, ప్రాపర్ సర్వీస్ చేయిస్తాం. ఇప్పుడు మార్కెట్లో ఈ సెగ్మెంట్లో చాలా కాంపిటీషన్ ఉంది. దానికి తగ్గట్టు సర్వీస్ సెంటర్లో కార్ కూడా అదేవిధంగా వస్తున్నాయి. కాబట్టి టైం కొంచెం ప్రాపర్గా తీసుకునే చేసే సర్వీస్ సెంటర్ కూడా అందుబాటులో ఉండాలి. మనం ఎక్కడో ఇలాంటి రూరల్ ఏరియాస్లో ఉంటాం, అంటే జైరాబాద్లో ఉంటాము. దీని సర్వీస్ సెంటర్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. హైదరాబాద్లో ఓన్లీ 3 ఉన్నాయి: మలక్పేట్, కొండాపూర్, ఇంకా మాదాపూర్. అంటే నిజామాబాద్, కరీంనగర్, మాలాంటి జైరాబాదు, సంగారెడ్డి ఎక్కడ ఉండే వాళ్ళు అందరూ కూడా ఈ కార్ సర్వీస్ గురించి అంత దూరం వెళ్ళాల్సిందే. నాకు ప్రతిసారి ఇక్కడ నుంచి వెళ్ళొచ్చేసరికి ఒక 3,000 రూపాయలు ఖర్చు అవుతుంది నా పెట్రోల్కి. దాంతోపాటు కార్ మనం మార్నింగ్ ఇస్తే ఈవినింగ్ వరకు ఇస్తారన్న నమ్మకం అయితే లేదు. వాళ్ళు పక్క 1-2 days పెట్టుకుంటారు. కాబట్టి కార్ అక్కడ పెట్టి మళ్ళీ ఇంటికి వచ్చేసి మళ్ళీ మనం హాలిడే తీసుకొని, అంటే లీవ్ తీసుకొని మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. ఆ ఇబ్బంది అయితే ఈ కార్ కొంటే మీరు ప్రిపేర్ అయి ఉండండి, ఇలాంటి ఇబ్బంది మనం ఫేస్ చేయాలని చెప్పేసి. ఎందుకంటే 1 dayలో సర్వీస్ కంప్లీట్ చేయడం అనేది డౌట్ అనమాట. అంత ఈజీగా అయితే ఇవ్వరు. వాళ్ళ టైం పట్టేది 3-4 hours పడుతుంది. కానీ అక్కడ చాలా కార్స్ ఉంటాయి కాబట్టి ఆ విధంగా టైం ఎక్కువ తీసుకుంటారు. సో అది మీరు మైండ్లో ప్రిపేర్ అయిన తర్వాతనే మీరు రూరల్ ఏరియాస్లో ఉంటే ఈ కార్ తీసుకోవడానికి ఆలోచించండి. లేదు పర్లేదు, ఇయర్లీ వన్సే కదా, 10,000 కిలోమీటర్కి ఇయర్లీ వన్సే వెళ్ళి పెట్టేసి వస్తామంటే హ్యాపీగా తీసుకోవచ్చు. నేను అదే కాన్సెప్ట్తోని ఇయర్లీ వన్సే వెళ్తాం, అంత ఇబ్బంది ఏమి ఉండదు అన్నట్టే నేను ఈ కార్ని సర్వీస్ పరంగా ఆలోచన తీసుకున్నా. నెక్స్ట్ దీన్ని రీసేల్ వాల్యూ. తెలిసిందే, మార్కెట్లో రీసేల్ వాల్యూ అంటే మారుతి కార్లు అండ్ హుండై కార్లు, ఈ రెనో లాంటి కార్స్కి కొంచెం రీసేల్ వాల్యూ తక్కువనే వస్తుంది. అది కూడా మైండ్లో ప్రిపేర్ అయిన తర్వాతనే మీరు తీసుకోండి. లేదు మేము ఫస్ట్ డ్రై అంటే ఓన్ చేసిన రోజులు డ్రైవ్ ఫీల్ ఎంజాయ్ చేస్తాము, రీసేల్ వాల్యూ అనేది నాకు అంత ఇబ్బంది ఏం కాదు అనుకుంటే హ్యాపీగా ఈ రెనో కార్స్ని తీసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మీకు నేను ఇంతవరకు సర్వీస్ సెంటర్కి ఎన్నిసార్లు వెళ్ళాను, అండ్ నాకైనా మేజర్ ఖర్చులు ఏమున్నాయి, ఒక ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా ఉంది, అన్నీ నెక్స్ట్ మీకు చెప్పబోతున్నా. చూడండి. ఇప్పుడు ఈ కార్ సర్వీస్ కాస్ట్ గురించి మాట్లాడదాం. స్టార్టింగ్ అనేది మీకు ఫస్ట్ 1000 కిలోమీటర్ నడిపించిన తర్వాత ఫ్రీ సర్వీస్ ఉంటుంది. అంటే జస్ట్ ఇన్స్పెక్షన్ చేసి వాటర్ వాష్ ఇచ్చేస్తారు. దాని గురించి కూడా మనం దూరం వెళ్ళాల్సిందే. దెన్ మనకి 10,000 కిలోమీటర్ సర్వీసు. అప్పుడు బై డిఫాల్ట్ మీకు ఇంజన్ ఆయిల్ మారుస్తారు. ఇది 1 liter టర్బో ఇంజన్ కాబట్టి దీనిలో మనకు వాడేది ఫుల్ సింథటిక్ ఆయిల్. మీకు ఎంఆర్పి అనేది 2,600 రూపీస్ దాకా ఉంటుంది. అదే మీరు బయట కొంటే మీకు జస్ట్ 1,500 రూపాయల నుంచి 1,100 రూపాయలు వచ్చేస్తుంది. సో మీరు బయట ఆయిల్ కొనుక్కొని తీసుకెళ్తామంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, వారంటీ రాదు, అది రాదని చెప్తారు. కాబట్టి ఎంఆర్పికి మనం ఇక్కడ ఆయిల్ కొనాల్సి వస్తుంది. సో అదనమాట చిన్న ఇబ్బంది అనిపిస్తుంది. ప్రతిదీ కూడా ఎంఆర్పి, జిఎస్టీలు అన్నీ కలిపేసి మనకి కొంచెం గట్టిగా వాయిస్తారు. మీరు ప్రిపేర్ అయి ఉండండి. ఒకవేళ మీరు 10,000 కిలోమీటర్ కానీ 20,000 కిలోమీటర్ కానీ సర్వీస్కి వెళ్తే మీకు అయ్యే ఖర్చు 8,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు ఉంటుంది. వీళ్ళు చాలా యాడ్-ఆన్స్ ఉంటాయి. మీరు ముందే మాకు ఇలాంటి యాడ్-ఆన్స్ ఏమీ వద్దు అని చెప్పేయండి. అంటే వీళ్ళు కొట్టే ర్యాట్ స్ప్రే కానీ, ఇంజన్ క్లీనింగ్ కానీ, తర్వాత కొన్ని మ్యాండటరీ క్లీనింగ్స్ ఉన్నాయి. అంటే మీకు దీన్ని ఫిల్ ఇంజెక్టర్లు అవన్నీ క్లీన్ చేస్తారు. సో అలాంటి రిస్క్ ఎందుకు చేస్తామని చెప్పేసి ఓకే అంటాం, కానీ అవన్నీ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఈ 1 liter ఇంజన్ అయినా కానీ మీకు 8,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు ఖర్చు అయితే అవుతుంది. కొంచెం మీకు సర్వీస్ కాస్ట్ అనిపిస్తుంది అన్నమాట. నేను ఫేస్ చేసిన ఇబ్బంది ఏంటంటే, నాకు ఇందులో స్టార్టింగే ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే ఏసీ కంట్రోల్స్ ఉంటాయి కదా, ఆ యూనిట్ ఖరాబ్ అయింది. తర్వాత నేను వాళ్ళు తీసుకొని రమ్మని చెప్పారు, నేను రానని చెప్పాను. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకెళ్ళడం కష్టం కాబట్టి వాళ్ళని రమ్మని చెప్పాను. సో వాళ్ళు చూసి ఆ ఏసీ యూనిట్ని రీప్లేస్ చేశారు. అది ఫ్రీగానే అయిందనమాట. కానీ
వీళ్ళు ఉండే సర్వీస్ సెంటర్ తక్కువ, కానీ స్పేర్స్ కూడా అదే విధంగా తక్కువే మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే హైదరాబాద్లో ఉండే 3 సర్వీస్ సెంటర్లు. సో అన్ని స్పేర్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. దానికి కూడా ఆల్మోస్ట్ ఒక 20 days వెయిట్ చేయించిన తర్వాత ఆ ఏసీ యూనిట్ని జైరాబాద్ పంపించి వాళ్ళు రిప్లేస్ చేయించారు. అవన్నీ కూడా నేను కొన్ని ఇబ్బందులు అయితే ఫేస్ చేశాను. ఆ తర్వాత ఏమైందంటే ఒకసారి సడన్గా ఏసీ యూనిట్ పనిచేయడం బంద్ చేసింది. సో వాళ్ళు తెమ్మని చెప్పారు, మళ్ళీ కార్ని తీసుకెళ్ళి ఇచ్చాను. తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీకు చూపిస్తుంది పక్కన క్లిప్, అందులో ఎలక వెళ్ళి లోపల ఏసీలో ఎంటర్ అయ్యే జగాల కట్ చేసింది అనమాట. కట్ చేసి లోపల ఎలక ఎంటర్ అయ్యి ఆ ఏసీ కంట్రోల్ యూనిట్ని కొరికేసిందంట. సో దానివల్ల నాకు ఇన్సూరెన్స్ అయితే క్లెయిమ్ అయింది. నాకు మెయిన్ అనిపించింది ఏంటంటే, ఆల్రెడీ మీకు ఎలకలు ఎక్కడుంది ఎంటర్ అవుతాయి వీళ్ళకి తెలుసు కార్ వాళ్ళకి, అక్కడ ఇలాంటి సింపుల్ ప్లాస్టిక్ మెటీరియల్ ఎందుకు ఇవ్వాలి, ఒక మెటల్ మెష్ ఇస్తే అయిపోతుంది కదా అనిపించింది నాకు. సో నేను దానిలో ఒక మెటల్ మెష్ అయిపోతున్నాను అనమాట. సో నాకు అప్పుడు అయిన ఖర్చు ఏంటంటే, ఇన్సూరెన్స్ ద్వారా ఒక 23,000 రూపాయలు, 21,000 దాకా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయింది. ఆ తర్వాత నా జాబ్ నుంచి ఒక 3,000 రూపాయలు పెట్టాను. ఎందుకంటే ఆ గ్యాస్ అనేది, అంటే మనం ఇందులో ఫిల్ చేసే రెఫ్రిజిరెంట్ గ్యాస్ అనేది ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదని చెప్పేసి మన చేతి నుంచి ఒక 3,000 రూపాయలు పెట్టా. అప్పుడు కూడా నా సర్వీస్ కాస్ట్ మళ్ళీ 11,000 రూపాయలు అయింది. సో అది నా సెకండ్ సర్వీస్. రీసెంట్గా నేను థర్డ్ సర్వీస్కి వెళ్ళాను, అంటే నా 30,000 కిలోమీటర్ సర్వీస్కి వెళ్ళాను. దాని కాస్ట్ మీకు డీటెయిల్గా చెప్తా చూడండి. అంటే మీకే అనిపిస్తుంది ఇవన్నీ కూడా వీళ్ళు ఇంత కాస్ట్ వేస్తున్నారు అని చెప్పేసి. మేబీ ప్రతి కార్ సర్వీస్ సెంటర్లో అయితే వేస్తారు, కానీ బీయింగ్ ఆటోమోటివ్ రివ్యూయర్ నాకు అవన్నీ చూస్తే కొంచెం అనిపిస్తుంది అన్నమాట, అది ఇంత కాస్ట్ అవసరం అనిపిస్తుంది. నెక్స్ట్ మీకు అది చూపిస్తున్నా చూడండి. ఇది నా థర్డ్ సర్వీస్ బిల్ 13,888. ఓకే, థర్డ్ సర్వీస్లో నాకు అయిన కాస్ట్ 13,888. నేను బయట చేస్తే ఆల్మోస్ట్ 6,000 రూపాయలు అయిపోతుంది. నేను అక్కడ ఎందుకు చేస్తున్నా అంటే, మనం ఎప్పుడైనా రీసేల్ చేస్తున్నప్పుడు సర్వీస్ హిస్టరీ అనేది నీట్గా ఉంటే బాగుంటుందని చెప్పి ఒకటే ఒక కారణంతో నేను ఇది పెయిడ్ సర్వీస్ అయినా కానీ అక్కడికి వెళ్ళాను, లేకపోతే నాకు తెలిసిన మెకానిక్స్తో నేను హ్యాపీగా చేయించుకోగలుగుతాను. సో అది రీజన్ అన్నమాట. నేను మళ్ళీ సర్వీస్ సెంటర్కి వెళ్ళి చేయించడానికి ఇన్ని ఇబ్బందుల తర్వాత కూడా సింపుల్గా మీకు బిల్ చదివి చెప్తాను. డ్రైన్ వాషర్, అంటే ఈ వాషర్ ఉంది కదా, ఆ వాషర్ది పైన మూత ఎలుగ కొట్టేసింది. సో దానికి 100 రూపాయలు. ఆయిల్ ఫిల్టర్ ఎలిమెంట్ మీకు చూపించలేనది, ఆయిల్ ఫిల్టర్ ఎలిమెంట్ 443 రూపీస్. ఎయిర్ క్లీనర్ ఇదిగోండి, ఏసీది ఈ ఎలిమెంట్ 572 రూపీస్ విత్ ట్యాక్సెస్ చెప్తున్నాను నేను, సారీ ఇది 572. ఇది ఏసీ ఫిల్టర్ ఎలిమెంట్ PM 2.5 405 రూపీస్. దెన్ గ్రీజ్కి కూడా వీళ్ళు డబ్బులు వేస్తారు 320 రూపీస్. గ్రీజ్ ఎంత వాడతారండి, డోర్లకే వాడతారు కొంచెం, దానికి కూడా 320 రూపీస్ వేసారు గ్రీజ్. ఓకే, దెన్ మల్టీ యూస్ స్ప్రే కిట్, ఒక మల్టీ యూస్ స్ప్రే దొరుకుతుంది, ఇదే ఇలాంటిదే XL అని ఉంటుంది, వీళ్ళదే, మ్యానుఫ్యాక్చర్డ్ బై GoPro స్టక్అప్ ఇష్యూస్. అందుకే రీసెంట్గా ఈ అమెజాన్ సేల్లో DJI Osmo Action 4 కొన్నా. సో ఈ విధంగా నేను నావి గ్యాజెట్స్ అయితే పెంచుకుంటూ వెళ్తున్నా. మీకు తెలిసిందే వ్యూస్ ఎన్ని వస్తున్నాయో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మన ప్యాషన్ ముఖ్యం. సో ఇది కూడా రెనోవాల్ సంబంధించిందే స్ప్రే అనమాట. దానికి కూడా వాళ్ళు ఎంత అంటే 125 రూపీస్ చేశారు. ఓకే, నో ప్రాబ్లం. దెన్ బ్రేక్ క్లీనింగ్ గురించి 150 రూపాయలు. ఓకే, క్యాస్ట్రాల్ ప్రో 10W40 సింథటిక్ ఆయిల్, ఫుల్ సింథటిక్ ఆయిల్ 2,448 రూపీస్. ఓకే, దెన్ ప్రొడక్షన్ కవర్ అంట 55 రూపాయలు. ఓకే, తెలీదు. పేపర్ ఫ్లోర్ మ్యాట్ అయితే 8 రూపాయలు తీసుకున్నారు. ఓకే, నో ప్రాబ్లం. నట్టు బోల్ట్ ఇంజనీరింగ్ అంట, నట్టు బోల్ట్కి 550 రూపాయలు, 556 రూపీస్ నట్ బోల్ట్స్ అంట. ఎక్కడ వాడారు ఏంటి అనేది ఎలాంటి లెక్క పత్రం లేదు. ఓకే, దెన్ ఆమ్ వైపర్. ఓకే, ఇది 510 రూపీస్ ఉంది, బయట అమెజాన్లో కొంటే ఒక 150-200 వరకు వస్తుంది, కానీ ఓకే కంపెనీ వాడదామని చెప్పేసి నేను తీసుకున్నా. దీనికి 510 రూపీస్. దెన్ క్యాప్ స్క్రూ 66 రూపాయలు, ఏంటో తెలియదు. డిస్క్ ప్యాడ్ కిట్ మీకు చూపిస్తాను. GoPro మళ్ళీ ఆగింది, ఇదిగోండి ఇదే ఎలుక కొరికింది అనమాట. ఇది పక్కన పెట్టేస్తే బ్రేక్ ప్యాడ్ చెప్తున్నా కదా, ఇదిగోండి బ్రేక్ ప్యాడ్స్. ఇందులో ఇంకా లైఫ్ ఉంది, కానీ స్టిల్ వీళ్ళు మార్చడానికి ప్రిఫర్ చేశారు. నాకు ఫోన్ చేశారు, ఇలా ఉంది పరిస్థితి మార్చాలన్నా అంటే, ఇక ఎందుకు రిస్క్ అని చెప్పి మార్చేయమని చెప్పాను. యాక్చువల్గా నేను ఏమనుకున్నాను అంటే, ఈ సర్వీస్లో దగ్గరుండి మొత్తం చూద్దాం అనుకున్నా, కానీ వాళ్ళు అలో చేయలేదు. లేదు సార్ మీరు ఇక్కడ రాకూడదు, లోపల కూర్చోవాలని చెప్పారు. సో అలా ఉంటుంది అనమాట. ఇంకా మాకేం నమ్మకం ఉంటుంది చెప్పండి, మీ ముందు సర్వీస్ చేసే ప్రాబ్లం ఏంటి వాళ్ళకి, అక్కడ చేసి చూస్తానగా నాకైతే ఒప్పుకోలేదు, ఆ విధంగా దూరం పెట్టారు. దీని బ్రేక్ ప్యాడ్ కాస్ట్ 3,009 రూపాయలు, 3,009 రూపీస్. చాలా ఎక్కువ అనిపించింది నాకైతే. మీరు ఆన్లైన్లో చూడండి ఎంత ఉందో కాస్ట్, చాలా తక్కువ ఉంది. ఏం చేస్తాం, అంత ఆ విధంగా వదిలేసాను నేను కూడా. అవుట్ సైడ్ జాబ్ అంట, అవుట్ సైడ్ జాబ్ ఏం చేశారంటే నాకైతే అర్థం కాలేదు. బయటకు తీసుకెళ్ళి ఏదో జాబ్ చేయించామని చెప్పి అన్నారు. 2,183 రూపీస్ తీసుకున్నారు బయట జాబ్కి, అదేంటో అనేది నాకు ప్రాపర్ తెలియదు. దెన్ సర్వీస్ కాస్ట్ 2,419 రూపీస్, అంటే ఆ లేబర్ ఛార్జ్ అయితే ఉందో మెకానిక్ ఛార్జ్ 2,419 రూపీస్. దెన్ ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్ రిప్లేస్మెంట్ సర్వీస్ అన్నమాట, అది కూడా సర్వీసే. ప్యాడ్ మార్చడానికి కూడా 520 రూపీస్ తీసుకున్నారు. ఈ విధంగా అంతా కలిపి గట్టిగా
13,888 రూపాయలు, 13,888 రూపీస్ చేశారు. దగ్గర నుండి చూసా అంటే ఒప్పుకోలేదు, అది నాకు కొంచెం బాధ అనిపించింది. సో మీరు ప్రిపేర్ అయి ఉండండి, సర్వీస్ కొంచెం గట్టిగానే దెబ్బ పడుతుంది. దాంతోపాటు చిన్న చిన్న ఇష్యూస్ ఉండే, అది కూడా సాల్వ్ చేయలేదు వాళ్ళు. ఇంకో కొత్త ఇష్యూ ఏమొచ్చిందంటే డోర్ ఆటోమేటిక్ కాదు, నేను దగ్గరికి వెళ్తే ముందు నేను కీ తీసుకొని దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్ డోర్ ఓపెన్ అయ్యేది. ఇప్పుడైతే డోర్ ఓపెన్ అవుతుంది కానీ స్టక్ అయిపోతుంది. మళ్ళీ ఒకసారి అన్లాక్ చేయాల్సి వస్తుంది. ఆ కంప్లైంట్ చెప్తే మళ్ళీ తీసుకున్నానని చెప్పారు. మళ్ళీ నేను ఇంత దూరం తీసుకెళ్ళి 3,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని మళ్ళీ వెళ్తానా. సో ఆ విధంగా మీరు ప్రిపేర్ ఉండండి. రిమోట్ లొకేషన్స్లో ఉండి కార్ కొంటే మాత్రం కొన్ని విషయాలు మీకు తెలుసుకున్న తర్వాతనే ఈ కార్ కొనాలా వద్దని డిసిజన్ తీసుకోండి. సో ఇది నా సర్వీస్ కాస్ట్ పరంగా ఎంత ఖర్చు అయిందని చెప్పేసి ప్రస్తుతం అనుకుంటా ఇక వద్దురాలు ఎక్కడికని చెప్పి కోపం వస్తుంది. కానీ చెప్పాం కదా, కొన్ని కారణాల వల్ల సర్వీస్ సెంటర్కే వెళ్ళాల్సి వస్తుంది. జస్ట్ టు మెయింటైన్ దిస్ కార్స్ సర్వీస్ హిస్టరీ అనమాట. సో అది ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్తా. మెయిన్ కార్ కొన్న ప్రతి ఒక్కరు బాగా భయపడేది అంటే ఎలకల గురించి. ఎలకలు ఎంటర్ అయ్యి ఏం చేస్తా అని చెప్పి బాగా టెన్షన్ పడతారు. చూడండి, నేను ఉండేది అపార్ట్మెంట్లో, మంచి పార్కింగ్ ప్లేస్ ఉంది. స్టిల్ ఎలక ఎక్కింది, చూడండి కనబడుతుందా? ఎలక ఇక్కడ కొరికింది. లోపల ఏసీ యూనిట్ కూడా బయట ఉన్న గ్రిల్ని కొరికింది. సో ఎంత కాపానా వస్తూనే ఉంటాయి. రెగ్యులర్గా ఫాలో చేసేది ఏంటంటే ఇలాంటి ర్యాట్ స్ప్రేని వాడతా. ఇది విస్టా వాళ్ళది ర్యాట్ అవే స్ప్రే. ఇది ప్రమోషనల్ వీడియో కాదు, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఇది కొట్టి ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. ఆ తర్వాత నేను మళ్ళీ కొట్టలేదు. ఇది కొట్టిన తర్వాత ఒక 2-3 months ఎలకలు మీ ఇంజన్ వైపు రావన్నమాట. కొంచెం స్మెల్ ఘాటుగా ఉంటుంది. జస్ట్ ఇంజన్ బేలో కొట్టేయాలి. ఇంజన్ బే కొట్టిన తర్వాత ఇంజన్ కిందను కూడా ఒక లైట్ కొట్టేసుకోవాలి. ఎక్కువగా మనకి ఎలకలు ఎంటర్ అయ్యేది ఈ ఇంజన్ బే నుంచే. ఇక్కడ నుంచి ఏసీ యూనిట్లోకి వెళ్తాయి, ఇంకెక్కడ పరిగెట్టవు అవి. ఏసీ యూనిట్ నుంచి క్యాబిన్లో ఎంటర్ అవుతాయి అనమాట. సో ఈ ఏరియాలో కొంచెం ఈ స్ప్రేని కొట్టుకుంటే కొంచెం బెటర్ అనమాట. అంటే ఎలకల నుంచి కొంచెం విముక్తి. మరీ ఎలకలు ఎక్కువగా ఉండే ప్లేస్లో పెట్టేసి అయినా ఎక్కుతున్నాయి అంటే మాత్రం ఇలాంటి స్ప్రేలు కానీ ఏది పనిచేయదు. మీకు ర్యాట్ మిస్ తెలుసు కదా, ర్యాట్ మిస్ కూడా చాలామంది వాడుతూ ఉంటారు. ఆ ర్యాట్ మిస్ వల్ల ఏమవుతుందంటే కొంచెం మీకు డస్ట్ ఎక్కువ పట్టుకుంటుంది. కింద అంతా మీకు ర్యాట్ మిస్ కొడతారు కదా, బురదలో వెళ్ళినప్పుడు అంతా పట్టేసుకొని ఉంటుంది. దాన్ని క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది. అందుకే నేనైతే ర్యాట్ మిస్ని సపోర్ట్ చేయను. అంతకంటే బెటర్ ఏంటంటే ఎక్కడి నుంచి అయితే క్యాబిన్లోకి ఎలకలు ఎంటర్ అవుతున్నాయో అక్కడ మాత్రమే చిన్న చిన్న మెసేజ్ కొట్టుకుంటే సరిపోతుంది. సో అది కాకుండా నేను కార్లో కొంచెం కంఫర్ట్ గురించి, ఇవి ట్రజెక్టరీ వాళ్ళవి, కాస్ట్ జస్ట్ 449 రూపీస్ ఉంది. అది కాకుండా ఈ విధంగా సన్షైడ్ వేసుకున్నా బాగుంటుంది. నేనైతే ఇంతవరకు సీట్ కవర్ వేయించలేదు. ఇది కొన్ని ఆల్మోస్ట్ 3 years అయిపోయింది. నేనైతే సీట్ కవర్స్ ఎప్పుడు వేయించాను. దాంతోపాటు నేను వాడింది 70 మ్యాట్స్. నేను చెప్పాను కదా, ఫుల్ మ్యాట్స్, నేను ఫుల్ ఫ్లోరింగ్ మ్యాట్ని అయితే నేను సపోర్ట్ చేయను. సో ఈ 70 మ్యాట్స్ 3 సంవత్సరాలు అయినా కానీ ఇంకా నీట్గా ఉంది. సీట్ కవర్ కూడా లేవు. మొత్తం సీట్స్ కొంచెం పాడైన తర్వాతనే నేను సీట్ కవర్స్ వేయిస్తాను. ఇంతవరకు ఇంకా ఎక్స్ట్రా యాక్సెసరీస్ ఏం లేవు. రెయిన్ వైజర్ కూడా నా కార్లో అయితే వేయించలేదు. అండ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే బాగానే ఉంటుంది. ఈ విధంగా ఇలాంటి స్మెల్ పోవడానికి ఈ ఫ్రాగ్రెన్స్ని వాడుతున్నాను. ఓకే, అండ్ నా కార్లో ఫిట్ చేసింది రెడ్ టైగర్ డాష్ క్యామ్. ఇది 170 యాంగిల్ని కవర్ చేస్తుంది. నాకైతే మంచి ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. మీరు కావాలంటే దీని లింక్ మీకు ఇస్తా. నా కూపన్ కోడ్ వాడితే మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది. నాకు కూడా కొంచెం కమిషన్ అయితే వాళ్ళు ఇస్తారు. సో అదనమాట, నేను యాడ్ చేసిన కొన్ని యాక్సెసరీస్ అంతే. ఓన్లీ క్రోమ్ డీటెయిలింగ్ చేయించా అంతే, దాని తప్ప ఇంకా ఏమీ లేదు. ఓకే, ఇప్పుడు నేను మీకు దీనిలో ఉన్న ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి టకాటక్ చెప్పేస్తా, చూస్తుండండి. ఇప్పుడు ఇంకా ఈ కార్లో ఉన్న ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి అనేది నేను క్విక్గా చెప్పేస్తా. రైట్, మనం కార్లో కూర్చోగానే ఫస్ట్ చేయాల్సింది సీట్ బెల్ట్ పెట్టుకోవడం. మీరు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోండి. కార్ ఎంత సేఫ్టీ రేటింగ్ ఎన్ని పాస్ అయినా కానీ సీట్ బెల్ట్ లేకుండా ఏది కూడా మనకి ప్రమాదాల నుంచి బయటపడడం కష్టం అనమాట. సో మనం కార్లో కూర్చోగానే ఫస్ట్ ఏం చేస్తాం, బండి స్టార్ట్ చేస్తాం, ముందు వెళ్తుంటుంది. కంఫర్ట్ కావాలి కాబట్టి ఏసీ ఆన్ చేస్తాం. ఈ కార్లో ఏసీ ఎలా ఉందో మీకు చెప్తా. ఇప్పుడు ఈ సెగ్మెంట్స్తో కంపేర్ చేస్తే మాత్రం ఏసీ పర్ఫార్మెన్స్ కొంచెం తక్కువ ఉందని చెప్పొచ్చు. అంటే అంత ఫాస్ట్ కూలింగ్ అయితే అవ్వదు. మీరు ఫుల్ లో టెంపరేచర్ పెట్టినా కానీ మీకు అంత లో అయితే ఫీల్ అయితే రాదు. సో ఏసీ గురించి ఎక్కువ మీరు కన్సర్న్ ఉంటే మాత్రం ఏసీ అయితే అంత బాగాలేదు. కంపారిటివ్లీ మీరు హుండైలో కానీ మారుతి కార్లో కానీ ఏసీ మంచి అనిపిస్తుంది. ఇందులో ఇంకా ఇప్పుడు కొత్త వేరియంట్లో సీట్స్ కూడా వెంటిలేటెడ్ సీట్ ఇచ్చారు. ఇప్పుడున్న ఏసీయే నార్మల్గా వస్తుంది. ఇంకా అందులో ఇంకా సీట్లో కూడా ఇచ్చేసిన తర్వాత లోపల ఎంత స్ప్రెడ్ అవుతుందో మీకు తెలిసిందే. సమ్మర్లో తెలుస్తుంది, మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఏసీ చాలా తక్కువ ఉందని చెప్పేసి. అది కాకుండా ఇంకా నాకు కొన్ని కాన్ నచ్చిందంటే సర్వీస్ ఇష్యూస్. మీకు చెప్పాం కదా, సర్వీస్ వాళ్ళు కొంచెం టైం అయితే పడుతుంది. ఈ రిమోట్ ఏరియాస్లో ఉండి సర్వీస్ ఫాస్ట్ కావాలంటే మాత్రం
ఎక్స్పెక్ట్ చేయకండి, కొంచెం టైం అయితే తీసుకుంటుంది. దాంతోపాటు కొంచెం మీకు నాయిస్ ఎక్కువ వస్తుంటుంది, అంటే మీకు బయట రోడ్ నాయిస్ కూడా అనిపిస్తూ ఉంటుంది, లోపల వస్తుంటుంది. అంటే కొంచెం అకాస్టిక్గా మీకు ఇంట్లో అయితే అంత కరెక్ట్గా లేదు. అంటే మీకు విండ్ నాయిస్ కానీ లేకపోతే ఈ బండి రోడ్ నాయిస్ కానీ లోపలికి వస్తూ ఉంటుంది. ఇంకా ఫిట్ అండ్ ఫినిష్ అనేది కొంచెం మీకు గ్యాప్ బాగుంటాయి. నాకు మెయిన్ ఏంటంటే ఫ్రంట్లో ఉండే బానెట్ కూడా చాలా గ్యాప్ ఉంటుంది. ఇంకా డోర్స్లో కూడా గ్యాప్ ఉండడం వల్ల ఎప్పుడు చూసినా దీనిలో మొత్తం చెత్త అంతా ఉండిపోతుంది అన్నమాట. సస్పెన్షన్ అయితే బాగానే ఉంటుంది, సస్పెన్షన్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 204 mm ఉంది కాబట్టి తగిలిపోయిన ఫీలింగ్ అయితే అసలు రాదు. దెన్ ఇందులో ఉన్న కాన్స్ విషయంలో ఏసీ చెప్పేసిన, సర్వీస్ చెప్పేసిన, ఈ ఫిట్ అండ్ ఫినిష్ చెప్పాను. ఇంకా మెయిన్ మైలేజ్ అయితే పెద్ద గొప్పగా అయితే ఏం రాదు. ఇది 1 లీటర్ టర్బో ఇంజన్. నాకు సిటీస్లో 11-12 దాకైతే వస్తుంది, 13 దాకా రావచ్చు కొంచెం ట్రాఫిక్ కండిషన్ ప్రకారము. హైవేలో మీరు 80-85 మెయింటైన్ చేస్తే మాత్రం ఇది 17-18 కూడా మైలేజ్ వస్తుంది. లేదు కొంచెం 100 అలా కొడతామంటే మాత్రం హైవేస్లో ఇది 15-16 ఆ విధంగా వస్తుంది విత్ ఏసీ అనమాట. అంటే మీరు మైలేజ్ కన్సర్న్గా ఉంచుకొని ఈ బండి తీసుకుంటే మాత్రం మీరు మైలేజ్ విషయంలో కొంచెం డిసప్పాయింట్ అవుతారు. అండ్ ఇలాంటి సెగ్మెంట్లో ఇంకా అంతకంటే ఎక్కువ చేయడం కూడా అంటే ఎక్స్పెక్ట్ చేయడం కూడా కొంచెం తప్పే. సో అదొక చిన్న కాన్లో మనం యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఫిట్ అండ్ ఫినిష్ అనిపించింది. దెన్ కమింగ్ టు ద ప్రోస్, కాన్స్ మళ్ళీ గుర్తొస్తే చెప్తా. ప్రోస్ విషయంలో అయితే నాకు ఈ డ్రైవింగ్ ఎర్గానమిక్స్ మాత్రం చాలా మంచి అనిపిస్తుంది. నేను దీనిలో చాలా లాంగ్ టూర్స్ చేశాను. శబరిమల వెళ్ళాను, మళ్ళీ వెస్ట్ బెంగాల్ వెళ్ళాము, తర్వాత ముంబై, అండ్ కొన్ని లాంగ్ ట్రిప్ బాగానే చేసా. ఈ 3 yearsలో 34,000 kilometers తిరిగా అంటే జస్ట్ ఓకే, మంచిగా కార్ని బాగా యూజ్ చేసినట్టే. ఇంత లాంగ్ డ్రైవ్లో కూడా నాకైతే ఫేటింగ్ అనిపించదు. ఎలాంటి కాళ్ళలో ఇబ్బంది కానీ అంటే మీకు బ్యాక్ పెయిన్ కానీ అలాంటితే ఇబ్బంది లేకుండా దీని ఎర్గానమిక్స్ బాగున్నాయి. ఇంకా ఇందులో ఇచ్చిన డ్రైవ్ మోడ్స్ కూడా బాగున్నాయి. ఎక్కువ నార్మల్ స్పోర్ట్ పెడితే మాత్రం చూడండి, ఇప్పుడు నేను స్పోర్ట్ మోడ్ పెట్టా. ఓకే, జస్ట్ మీరు యాక్సిలేటర్ ప్రెస్ చేస్తే జమ్మల్ అవుతుంది. అండ్ ఎక్కువకి వెళ్ళగానే వెంటనే మీకు క్లియర్గా తెలిసిపోతుంది అరే ఎంత లేజీ అయిపోయిందని చెప్పేసి. సో అంత నీట్గా వీళ్ళు ట్యూన్ చేశారనమాట. సో అంత మంచిగా అనిపించింది. ఓకే, డ్రైవింగ్ మోడ్స్ మాత్రం ఇందులో చాలా బాగున్నాయి. కమింగ్ టు ద ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఇది కొద్దిగా ల్యాగ్ ఉంటుంది. మ్యాప్స్ అన్నీ కూడా పర్లేదు, కానీ ఇది స్క్రీన్ క్లారిటీ కానీ అంత అనిపించదు. ఏదో VGA కెమెరా ఒకప్పుడు మనం చిన్న మొబైల్ వాడుతున్నాయి కదా, కలర్ స్క్రీన్ మొబైల్స్, ఆ ఫీల్ అయితే ఉంటుంది. అంత అయితే మంచి అనిపించదు. కానీ ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మాత్రం చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. ఇందులో ఒక RPM కనబడదు అంతే, మిగతా అన్నీ కూడా బాగానే ఉంటాయి. ఇదిగోండి స్పోర్ట్ మోడ్. ఓకే, స్పోర్ట్ మోడ్లోకి వెళ్తే ఒక 1 kilometer మైలేజ్ తక్కువ రావచ్చు, ఎక్కువ వెళ్తే ఒక 1 kilometer మైలేజ్ ఎక్కువ వస్తుంది, అంతే తేడా. అండ్ డ్రైవింగ్ మోడ్స్ బాగున్నాయి. దాంతోపాటు ఈ స్ప్రే అయితే ఉందో ఇదిగోండి, ఇది సరిగా కవర్ కాదనమాట, ఇంకా అడ్జస్ట్ అవ్వాల్సిందే దీంతో. దెన్ అది కాకుండా వెనకాల రేర్ క్యాబిన్ కంఫర్ట్ కూడా బాగుంటుంది. రేర్ ఏసీ ఇందులో ఉంది కానీ కొంచెం తక్కువనే వస్తుంది. ప్రోస్ విషయంలో అయితే ఇదనమాట మెయిన్. డ్రైవింగ్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు, లాంగ్ వెళ్ళినా కానీ హ్యాపీగా వెళ్ళొచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా డ్రైవింగ్ చేయొచ్చు. ఇందులో మోడ్స్ బాగున్నాయి, క్యాబిన్ కంఫర్ట్ బాగుంది, అండ్ స్పేస్ కూడా చాలా మంచి స్పేస్ ఇచ్చారు ఈ సెగ్మెంట్లో. వెనకాలైతే మంచి లగేజ్ వచ్చేస్తుంది. కొద్దిగా లిప్ యాంగిల్ ఎక్కువ ఉన్నా కానీ లగేజ్ మాత్రం బాగా ఇందులో ఫిల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూడండి, ఫ్రంట్లో కూడా ఇదొక లగేజ్ స్పేస్, కింద ఇదొక లగేజ్ స్పేస్. ఆ విధంగా లగేజ్ని వీళ్ళు ప్రాపర్గా ప్లాన్ చేశారు. ఇందులో ఈ బడ్జెట్లో ఇంకా మనకి సన్ రూఫ్ కావాలి, అది కావాలంటే అంత సీన్ లేదు. అండ్ దీన్ని స్టీరింగ్ రెస్పాన్స్ కూడా బాగుంటుంది. గేర్ బాక్స్ అనేది కొంచెం మీకు అంత స్మూత్గా అనిపించదు. ఓకే, క్లచ్ కూడా కొంచెం హార్డ్ అయితే ఉంటుంది. బండి పికప్ అయితే బాగుంటుంది, కొంచెం మనకి నాయిస్ వస్తూ ఉంటుంది. రైట్, అవన్నమాట నాకు అనిపించిన ప్రోస్ అండ్ కాన్స్. మీరు ఈ కార్ని ఈ బడ్జెట్లో కొంటా అంటే హ్యాపీగా తీసుకోండి. ఎందుకంటే ఈ మాట ఎందుకంటున్నా అంటే ఈ బడ్జెట్లో ఇందులో చాలా మంచి ఫీచర్స్ ఇచ్చారు అండ్ లుక్ కూడా బాగుంటుంది. నాకైతే పాత లుక్కే మంచి అనిపించింది కొత్త లుక్ కంటే కూడా. సో అదనమాట నేను అబ్జర్వ్ చేసిన కొన్ని ప్రోస్ అండ్ కాన్స్, దాంతోపాటు సర్వీస్ ఇష్యూస్. ఈ వీడియో మీకు రెనో కైగర్ కొనే వాళ్ళకి ఉపయోగపడాలని చెప్పి నేను చెప్తున్నా. సర్వీస్ అనేది కొంచెం ఇష్యూ, దాని తప్ప ఇంకా మిగతా అన్ని కూడా బడ్జెట్లో, అఫోర్డబుల్ బడ్జెట్లో ఇది ఒక మంచి కార్ అని చెప్పొచ్చు. మిగతా అంతా కూడా సో నా ఎక్స్పీరియన్స్ ఇదే, కంటిన్యూ మాట్లాడుతూనే ఉన్నా ఏదో ఒకటి. రైట్, ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. ఫైనల్గా కంక్లూజన్ చెప్తా వినండి, ఆ తర్వాత వీడియో ఎండ్ చేస్తాను. సో ఇదనమాట ఈ రెనో కైగర్ది సర్వీస్ ఇష్యూస్ ఏమున్నాయి, దాని తర్వాత నా ఓనర్షిప్ రివ్యూ. నాకు ఈ కార్ అంటే చాలా ఇష్టం. ఇవన్నీ చెప్తున్నాను కాదు, ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సర్వీస్ ఎక్స్పీరియన్స్తోని ఫ్రస్ట్రేట్ అవుతారు, నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారు. నేను నెగిటివిటీ స్ప్రెడ్ చేయట్లేదు, పాజిటివ్స్ నెగిటివ్స్ అనేది బీయింగ్ ఆటోమోటివ్ రివ్యూయర్ మీకు జెన్యూన్గా చెప్తున్నా అంతే.
వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేనైతే ఈ కార్ని 5 సార్లు అయితే పక్కన నడిపిస్తాను. సో ఇదనమాట నేను ఫేస్ చేసిన సర్వీస్ ఇష్యూస్. దీనిలో ప్రోస్ అండ్ కాన్స్. మీరు ఈ రెనో కైగర్ కొత్త ఫేస్ లిఫ్ట్ కొంటా అంటే మాత్రం నేనైతే ఆపను, హ్యాపీగా తీసుకోవచ్చు. బడ్జెట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కాంపాక్ట్ ఎస్యూవీ అని చెప్పొచ్చు. ఫిట్ అండ్ ఫినిష్ అనేది కొంచెం మర్చిపోవాలి, అదొక్కటే ఇబ్బంది, మిగతా అన్ని కూడా బాగానే ఉంటుంది. అండ్ సిటీలో ఉన్న వాళ్ళకి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు. దీని మైలేజ్ కూడా నాకు హైవేలో విత్ ఏసీ 16 అయితే పక్కా వస్తుంది. 20 వస్తుందంటే మాత్రం నమ్మకండి. 16-17 అయితే డెఫినెట్లీ వస్తుంది. అండ్ ఆల్సో సిటీలో ఇది 11-12 ఈ రేంజ్లో అయితే మనకి బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో కూడా మైలేజ్ వస్తుంది. మీరు గంట సేపట్లో 8-9 కిలోమీటర్స్ వెళ్ళి నాకు ఇంతేం వస్తుందంటే చెప్పకూడదు. నార్మల్గా అంత ఎక్కువ టైంలో అంత తక్కువ కిలోమీటర్ కవర్ చేస్తే ఆబ్వియస్లీ మీకు మైలేజ్ అనేది తక్కువనే వస్తుంది. సో ఇది అనమాట నా జెన్యూన్ ఓనర్షిప్ రివ్యూ. ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. మళ్ళీ మంచి బైక్ రివ్యూస్, కార్ రివ్యూస్, ఇంకా ప్రోడక్ట్ రివ్యూస్ కలుసుకుందాం. భారత్ మాతాకి జై, జై హింద్. క్లిప్ తీస్తున్నాడు. ఈ యాంగిల్లో తిప్పొచ్చు దాన్ని. ఓకేనా, నీకు ఎట్లాంటి లాగ్ ఉండదు. అర్థమైంది. యాక్షన్ కెమెరా అంటే అదే కదా మీనింగ్. ఓకేలే, ఇది ఓకే. నెక్స్ట్ నుంచి నీకు ఇది అర్థమవుతుంది కదా. ఏందా నన్ను ముందు చెప్పలేవు, ఏందా చెప్పలేవు. చల్, ఇది ఇంత ఫాస్ట్ ఇట్లా ఇంత మంచిగా వస్తుంది నాకేం తెలుసు అన్నా. ఇగో ఇది ఇట్లా మంచిగా అసలు ఫోన్ కి దీనికి అసలు సంబంధం లేదు కదా. సంబంధం లేదు. నీకు యాంగిల్ ఎంత యాంగిల్ కవర్ చేస్తుంది, నీ ఫోన్ లో అంత యాంగిల్ కవర్ చేయదు. అది అదే కదా, ఫోన్ కి గోప్రోకి మెయిన్ తేడా అదే నేను ప్రిఫర్ చేసేది ఇందుకే. ఇది అదే కదా, స్టిల్ షాట్స్ కి ఫోన్ బాగుంటుంది, కానీ ఇట్లాంటి మూవ్మెంట్ షాట్కి అయితే దీని మించిన కెమెరా లేదు. చాలా స్మూత్ ఉంది. ఇంకా 60 FPS 120 FPS పెడితే ఇంకా ఘోరం ఉంటుంది. కానీ వీడియో నీకు చూసేటప్పుడు 60 FPS అర్థమవుతలేదు ఇలా. మంచి నన్ను చూపి ఇప్పుడు చూడు ఎంత కవర్ అవుతున్నాయి ఇప్పుడు. నేను ఇంత దగ్గర ఉన్నా, ఇంత దగ్గర ఉన్నా కానీ ఎంత యాంగిల్ కవర్ చేస్తుంది అది మొత్తం కవర్. అదే నేను మొబైల్ అయితే నా ముఖమే వస్తుంది, ఇంకేం రాదు మొబైల్ అయితే. ఓకే, అయితే మొబైల్ దేనికి కెమెరాకి దీనికి అసలు సంబంధం ఉండదు. ఇది ఇదే అదే నేను అది ప్రిఫర్ చేయడానికి కారణమే ఇది. నువ్వు మొబైల్ అంటావు కానీ దీనిలో తీస్తే వచ్చే